भारत माता की आत्मा ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే 15th ఆగస్టు చేయాల్సిందిగా మొదలు పెట్టినా సరే చాలా బాగా చేశారు. ఏ విధంగా దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి, ఈ విధంగా ఉంటే మన దేశం కోసం దేశభక్తి కోసం మనకి ఈ రోజు ఎందుకు 26 జనవరి ఎందుకు చేసుకుంటామంటే ఈ రోజు మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఇండిపెండెన్స్ మాత్రం 1947లో వచ్చింది. ఇప్పుడు 26 జనవరి 1950 తర్వాతనే మనకు రిపబ్లిక్ అయ్యాం. అంటే మనం స్వాతంత్రంగా డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి అది గుర్తుంచుకోవడానికి మనం 26 జనవరి ఎవ్రీ ఇయర్ చేస్తాం. 15th ఆగస్ట్ మాత్రం ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ పూర్తిగా మాత్రం 26 జనవరి 1950లో వచ్చింది. కాబట్టి దాన్ని గుర్తుంచుకోవడానికి మన దేశభక్తి మనం ఏ విధంగా సాధించుకున్నామని గుర్తు చేసుకోవడానికి మనం ఎవ్రీ ఇయర్ 26 జనవరి చేస్తాం. 15th ఆగస్ట్ మాత్రం ఆ రోజు మాత్రం మనం బ్రిటిష్ వారి నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు తర్వాత కాన్స్టిట్యూషన్ రెడీ చేయడానికి మనం ఎలా గవర్నమెంట్ రన్ చేయాలి, ఏ విధంగా ఉండడానికి 1.5 years కాన్స్టిట్యూషన్ రెడీ చేశారు. కాబట్టి కాన్స్టిట్యూషన్ 26 నవంబర్ 1949 రోజు వచ్చింది. ఈ రోజు మాత్రం అమల్లోకి వచ్చింది. On this day, 26th of January, holds a special day in the history of India. It was in 1930 that a decision India has become Purna Swaraj. అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని. మనము బ్రిటిష్ పాలనలో ఉన్నాము. 30 నుండి 1857 నుండి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళ నుండి మనకి నుంచి దొరికిన ఫస్ట్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్న రోజు 1930 1930. ఆ రోజు 26 జనవరి 1930 రోజు మనం పూర్ణ స్వరాజ్యాన్ని డిక్లేర్ చేసుకున్నాం. సో అందుగానుగా మన కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ 1949లోనే. ఈరోజు మనం శివాలయ రెసిడెన్స్ దగ్గర అందరూ ఇలాంటి రీతిగా ఉంది. దేశ రక్షణకు సార్వభౌమాధికారానికి పాటుపడుతూ ఐక్యబద్ధంగా ఉండి అందరూ క్రికెట్